నమస్తే అండి. మనం ఇండియన్ పాలిటీ, జ్యుడిషియరీ డిస్కస్ చేస్తున్నాము. ఇది లాస్ట్ పార్ట్ ఆఫ్ జ్యుడిషియరీ. నేను ఇంతకుముందు డిస్కస్ చేసిన దాంట్లో ఫస్ట్ హైకోర్ట్ ఇంకా సుప్రీం కోర్ట్ జడ్జ్‌ల గురించి చెప్పాను. అంటే వారిని ఎవరు నియమిస్తారు? ఏ ఆధారం మీద నియమిస్తారు? వారిని ఒకవేళ పదవిలోంచి తీసేయాలంటే ఎలాంటి విధానాన్ని పాటిస్తారు? వారి జీతాలు, సాలరీస్ అవి ఎవరు డిసైడ్ చేస్తారు? ఇవన్నీ చెప్పాను. దాని తర్వాత మనము సుప్రీం కోర్ట్ యొక్క పరిధి, హైకోర్టు యొక్క పరిధి కూడా చర్చించుకున్నాము. అంటే సుప్రీం కోర్ట్ పరిధిలో కేసులొస్తాయి, హైకోర్ట్ పరిధిలో కేసులొస్తాయి, ఇవన్నీ మనం చర్చించుకోవడం జరిగింది. ఈ ఎపిసోడ్‌లో మనము సుప్రీం కోర్ట్, హైకోర్ట్ కిందొచ్చే కోర్ట్‌లని మనం సబార్డినేట్ కోర్ట్స్ అని అంటాం. అంటే ఇప్పుడు మనము ఎప్పుడైనా కోర్టులు మన దగ్గర ఒక హైరార్కీలో ఉంటాయి. హైకోర్టు, దాని కిందొచ్చే కోర్టులన్నిటినీ సబార్డినేట్ కోర్ట్స్ అని అంటాం. అయితే ఈ సబార్డినేట్ కోర్ట్స్‌కి మూర్తులుగా ఎవరు వ్యవహరిస్తారు? వారిని ఎవరు నియమిస్తారు? ఏ ఆధారంగా నియమిస్తారు? ఇట్లాంటి ప్రశ్నలకి సమాధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే సబార్డినేట్ కోర్ట్‌లకు సంబంధించి 2 ఆర్టికల్స్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 233 ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్‌లకి సంబంధించిన ఆర్టికల్. దాని తర్వాత ఇంకొక ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 234. ఆర్టికల్ 234 అదర్ సబార్డినేట్ కోర్ట్స్, మిగతా సబార్డినేట్ కోర్ట్స్‌కి సంబంధించింది. అదర్ సబ్ ఆర్డినేట్ కోర్ట్స్ వీటికి సంబంధించింది 234. అయితే 233 కింద డిస్ట్రిక్ట్ జడ్జ్‌లని, 234 కింద సబార్డినేట్ కోర్ట్స్ జడ్జ్‌లని ఎవరు నియమిస్తారు అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. అయితే ఆర్టికల్ 233 కింద డిస్ట్రిక్ట్ కోర్టులకు ఉండే వారిని మనం డిస్ట్రిక్ట్ జడ్జెస్ అని అంటాము. ఈ డిస్ట్రిక్ట్ జడ్జెస్‌ని గవర్నరే నియమిస్తారు. అంటే మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, దీన్ని నేను ఇంకొక ఫ్లో చార్ట్‌లో చెప్తాను మీకు. ఇప్పుడు 2 రకాల సబార్డినేట్ కోర్ట్స్. ఒకటేమో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అని అంటాం. డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఇంకొకటి వచ్చేసి అదర్ సబార్డినేట్ కోర్ట్స్. మీరు ఈ పదాలు న్యూస్లో చాలాసార్లు వినుంటారు. ఆ పదాలే ఇప్పుడు నేను చెప్పబోతున్నా మీకు. కోర్ట్స్. అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్స్‌కి ఉండే వారిని, న్యాయమూర్తులని డిస్ట్రిక్ట్ జడ్జెస్ అని అంటారు. సబార్డినేట్ కోర్ట్స్‌కి ఉండే న్యాయమూర్తులని మనము జ్యుడిషియల్ ఆఫీసర్స్ అని అంటాం. జడ్జ్ అని అనం, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అని అంటాం. వీరిద్దరికీ ఉండే తేడా వారి అర్హతలని బట్టి ఉంటుందన్నమాట. డిస్ట్రిక్ట్ జడ్జెస్‌ని కానీ, జ్యుడిషియల్ ఆఫీసర్స్‌ని కానీ నియమించే అధికారం గవర్నర్కు ఉంటుంది. ఎవరు నియమిస్తారు అంటే గవర్నర్ నియమిస్తారు. మరి తేడా ఏంటి అంటే, డిస్ట్రిక్ట్ జడ్జ్ కావాలంటే 3 ఉండాలి. ఒకటేమో షుడ్ నాట్ బీ అన్ ఎంప్లాయీ, నాట్ యాన్ ఎంప్లాయీ. రాష్ట్ర ప్రభుత్వం కింద కానీ, కేంద్ర ప్రభుత్వం కింద కానీ పనిచేయకూడదు. నాట్ అన్ ఎంప్లాయీ అండర్ యూనియన్ ఆర్ స్టేట్. కేంద్ర ప్రభుత్వం కింద కానీ, రాష్ట్ర ప్రభుత్వం కింద కానీ పనిచేయకూడదు. కనీసం 7 ఏళ్ళు అడ్వకేట్ లాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కంపల్సరీగా 7 years ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి. ఇంకా ఈ 2 కాకుండా మూడో అర్హత ఏంటి అంటే, రికమెండెడ్ బై హైకోర్ట్. హైకోర్టు రికమెండేషన్ ఉంటేనే వారిని డిస్ట్రిక్ట్ జడ్జ్ లాగా తీసుకుంటారు. బై హైకోర్టు. ఈ 3 ఆధారంగా హైకోర్టు ముందుకు పంపించిన, అంటే ఈ 2 అర్హతల ఆధారంగా హైకోర్టు కొంతమంది వ్యక్తులని డిసైడ్ చేసుకొని, అంటే షార్ట్ లిస్ట్ చేసి గవర్నర్ గారికి పంపిస్తుంది. గవర్నర్ వారిని డిస్ట్రిక్ట్ జడ్జిలాగా నియమించడానికి అధికారం ఉంటుంది. మరి జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఎట్లా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారో అట్లాగే జ్యుడిషియల్ ఆఫీసర్స్ అనేవాళ్ళు పరీక్ష రాసి దాంట్లో ఉత్తీర్ణులైన వారిని జ్యుడిషియల్ ఆఫీసర్స్ లాగా నియమించడం జరుగుతుంది. ఈ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అనేది ఒక కెరియర్. అంటే ఇప్పుడు మనకి సివిల్ సర్వీసెస్ లేదా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎట్లా ఒక కెరియర్ లాగా ఉంటుందో, మెరిట్ బేస్డ్ ఉంటుందో, అట్లాగే జ్యుడిషియల్ ఆఫీసర్స్ అనేది కూడా ఒక కెరియర్. సో జ్యుడిషియల్ ఆఫీసర్స్ని ఎలా ఎన్నుకుంటారు, ఎలా నియమిస్తారు, ఏ ఆధారంగా అంటే మెరిట్ బేస్డ్. వాళ్ళకు ఒక పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని జ్యుడిషియల్ ఆఫీసర్స్ లాగా నియమించడం జరుగుతుంది. ఈ పరీక్ష
పెట్టే అధికారం మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కూడా పెట్టించవచ్చు. ఈ పరీక్ష పెట్టేటప్పుడు ఖచ్చితంగా హైకోర్టుని సంప్రదించాలి. హైకోర్ట్ షుడ్ బి కన్సల్టేషన్ ఆఫ్ హైకోర్ట్ ఉండాలన్నమాట. ఇది డిస్ట్రిక్ట్ జడ్జెస్కి, జ్యుడిషియల్ ఆఫీసర్స్కి ఉండే మెయిన్ డిఫరెన్స్. డిస్ట్రిక్ట్ జడ్జెస్నైనా, జ్యుడిషియల్ ఆఫీసర్స్నైనా ఫైనల్గా ఎవరు నియమిస్తారు అంటే గవర్నరే నియమిస్తారు. ఇవి సబార్డినేట్ కోర్ట్స్కి ఉండే పవర్స్. మనకి ఇంకా ఇవి కాకుండా జ్యుడిషియరీ గురించి ఏం తెలియాలి అంటే, ఫస్ట్ మనకు జ్యుడిషియరీ గురించి తెలియాల్సిందే. మనము కొన్ని పదాలు వాడతాం. ఒకటేమో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని అంటాం. ఏ కోర్టులని కోర్ట్ ఆఫ్ రికార్డ్ లాగా పిలుస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగారు. నేను ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటే సివిల్స్లో కానీ వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ఇతర ఎగ్జామ్స్లో అడిగినవన్నీ చూసి చెప్తున్నాను. కొన్నిసార్లు ఇట్లాంటి ప్రశ్నలు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇంకొక ఆధారం ఏంటంటే దీనికి కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఎక్కువ న్యూస్లో ఉన్నాయో వాటికి సంబంధించి కూడా తెలియాలి. ఉదాహరణకి జ్యుడిషియల్ ఆఫీసర్స్ని రిక్రూట్ చేస్తా అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఒక 7-8 months కింద ఒక ప్రకటన వచ్చింది. సో దానివల్ల మనకి జ్యుడిషియల్ ఆఫీసర్స్ గురించి తెలియాలి. అట్లా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఇప్పుడు. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే అర్థం ఏంటంటే, ఈ కోర్టులలో ఎలాంటి కేసు బాధింపబడ్డా ఆ కేసుకు సంబంధించిన మొత్తం వివరాలు ఒక రికార్డులో లిఖితపూర్వకంగా భద్రపరిచి ఉంటాయి అన్నమాట. దాన్ని మనం కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఆ కోర్టులో జరిగే ప్రతి కేసుని లిఖితపూర్వకంగా పెట్టడాన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనడం జరుగుతుంది. సో దట్ ఈస్ అ కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఎందుకు ఇంపార్టెంట్, కోర్ట్ ఆఫ్ రికార్డ్ వల్ల వచ్చే లాభం ఏంటి, ఎందుకు కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ ఉండాలి అంటే, రేపొద్దున అట్లాంటి కేసులు కింది కోర్టులలో వచ్చినప్పుడు పై కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని ఆధారం చేసుకుని కింది కోర్టులు కూడా నిర్ణయం ఇవ్వడానికి వీలుంటుంది. అంటే మనం పై కోర్టులో, సుప్రీంకోర్టులో ఇట్లాంటి కేసులో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం ఇచ్చింది కాబట్టి మీరు దీన్ని చూడగలరు, కన్సిడర్ చేయగలరు అని అపీల్ చేస్తాం మనం. సో అందుకనే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అన్నది చాలా ముఖ్యం. అన్ని కేసులు, ఆ కోర్టులో వచ్చే ప్రతి కేసుని మనం ఒక రికార్డు లాగా మెయింటైన్ చేస్తాం. అయితే మీకు క్వశ్చన్ ఏమొస్తుందంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోర్ట్స్ ఆర్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ఇండియా? సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు, ఈ 2 కోర్టులని మనం కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ లాగా పరిగణిస్తాం. ఉట్టి సుప్రీం కోర్టు, హైకోర్టులో జరిగే ప్రతి కేసుని ఒక రికార్డు లాగా పొందబర్చి ఉంటుంది. అది ఫ్యూచర్ రెఫరెన్స్. రేపొద్దున ఇంకేదన్నా అట్లాంటి కేసు వచ్చినప్పుడు ఆ కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనడానికి మార్గదర్శకంగా వాడుకోవడానికి సులువుగా ఉంటుంది కాబట్టి రికార్డ్ లాగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ సుప్రీం కోర్ట్ ఇంకా హైకోర్టు. అట్లాగే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అని అంటాం. ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ పవర్ ఎవరికి ఉంటుంది అన్నది అడుగుతారు. ప్రాస్పెక్టివ్ అంటే ఫ్యూచర్, మనం భవిష్యత్తు. ఓవర్ రూలింగ్ అంటే నేను ముందు చెప్పిన దాన్ని నేనే ఇది కాదు ఇంకొకటి అని చెప్పడాన్ని మనం ఓవర్ రూలింగ్ అని అంటాం. ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అర్థం ఏంటంటే, నేను ఈరోజు ఇచ్చిన నిర్ణయాన్ని రేపు పొద్దున నేను మార్చుకునే అధికారం ఉంటుంది అన్నదాన్ని మనం ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అని అంటాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి శబరిమల కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ శబరిమల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ని మళ్ళీ తిరిగి పరిశీలించినప్పుడు మార్చాలంటే సుప్రీంకోర్టుకి మార్చే అధికారం ఉంటుంది. సో ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అనే అధికారం సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంటుంది. ఇది మీకు ఇంకా అర్థం కావడానికి నేను 2 కేసుల గురించి చెప్తాను. ఒకటేమో బెరుబెరీ కేసు మీరు పాలిటీ చదువుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. బెరుబెరీ కేసు ఏంటంటే, బెరుబెరీ అనేది ఒక చిన్న ప్రాంతం. అప్పుడు మనకి బంగ్లాదేశ్ లేకుండే ఈస్ట్ పాకిస్తాన్ ఉండే. ఆ ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న చిన్న ప్రాంతాన్ని బార్డర్ అగ్రిమెంట్, అంటే ఈస్ట్ పాకిస్తాన్తో ఇండియాకి జరిగిన బార్డర్ అగ్రిమెంట్లో ఆ ప్రాంతాన్ని, ఇండియాలో ఉన్న ప్రాంతాన్ని ఈస్ట్ పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. బెరుబెరీలో ఉన్న ప్రజలు మీరు అట్లెట్లా ఇస్తారో మేము ఒప్పుకోమని చెప్పి ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. బెరుబెరీ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ప్రియాంబుల్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే ప్రియాంబుల్ని మనం రాజ్యాంగంలో ఒక భాగం లాగా పరిగణించలేము అని చెప్పడం జరిగింది. అదే మళ్ళీ కేశవానంద్ భారతి కేసులో అడిగినప్పుడు ప్రియాంబుల్ రాజ్యాంగంలో ఒక భాగం, అంటే ప్రియాంబుల్ ఇస్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టే డిక్లేర్ చేసింది. సో సుప్రీంకోర్టుకి తన నిర్ణయాన్ని మార్చుకునే అధికారం ఉంటుంది. అది ఏ కోర్టుకు ఉంటుంది అంటే సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంటుంది. ఎందుకు సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంటుంది? ఎందుకంటే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం కాబట్టి ఉట్టి సుప్రీంకోర్టుకి మాత్రమే ఆ పవర్ ఉంటుంది. అది ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్. తర్వాత 3వది వచ్చేసి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్.
ఎన్జేఏసీని ప్రతిపాదించడం జరిగింది. ఎన్జేఏసీ కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో సుప్రీంకోర్టు ఎన్జేఏసీని కొట్టేయడం కూడా జరిగింది. మీకు ఎన్జేఏసీకి సంబంధించి ఫస్ట్ రాజ్యాంగ సవరణ నంబర్ తెలియాలి. తర్వాత ఎన్జేఏసీకి హెడ్ ఎవరు ఉంటుండే? ఎన్జేఏసీకి హెడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. దాని ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు. ఎందుకు ఇప్పుడు మరి నేను అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసిందని చెప్పిన తర్వాత మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, రీసెంట్గా అయిన డిస్కషన్స్లో, పార్లమెంట్లో బయట అయిన డిస్కషన్స్లో పదే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ని తీసుకొచ్చే ఉద్దేశాలు ఉన్నాయి, తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ఎన్జేఏసీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎన్జేఏసీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ తెలియాలి, ఎన్జేఏసీ ఎవరు హెడ్ చేస్తారు అన్నది తెలియాలి, ఎన్జేఏసీ కేసు ఏ కేసులో సుప్రీంకోర్టు ఎన్జేఏసీ రాజ్యాంగబద్ధంగా లేదు, విరుద్ధంగా ఉంది అని చెప్పిందో తెలియాలి. రాజ్యాంగబద్ధంగా లేదు అని ఎందుకు చెప్పింది సుప్రీంకోర్టు అంటే, ఎన్జేఏసీలో 6 సభ్యులు ఉంటారు. అందులో 3 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే 3 బయటవారు. ఆ 3లో ఒకరు యూనియన్ లా మినిస్టర్. అసలు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అన్నప్పుడు లా మినిస్టర్కి ఏ రకమైన సంబంధం ఉండొచ్చు, వారికి అపాయింట్ చేసే పవర్ ఉండదు. సో దానివల్ల అపాయింట్మెంట్లో వాళ్ళ జోక్యం ఉండొద్దు అనమాట, ఎగ్జిక్యూటివ్ జోక్యం ఉండొద్దు. దానివల్ల సుప్రీంకోర్టు దాన్ని ఇన్వాలిడ్, కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్ ఉంది, అందుకనే ఈ అమెండ్మెంట్ ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎన్జేఏసీ గురించి తెలియాలి. ఈ 3 మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు 2-3 కేసెస్. ఒకటేమో స్వప్నిల్ జోషి, ఆ కేసు లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ కేసెస్కి సంబంధించింది, సుప్రీంకోర్టు లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ కేసెస్. దాని తర్వాత సుప్రీంకోర్టు ఆర్టీఐ కిందికి వస్తుంది, ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు కాదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని చెప్పి కోర్టు డిక్లేర్ చేయడం జరిగింది. ఏ కేసు అని అడిగితే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సుప్రీంకోర్టు వర్సెస్ సుభాష్ చంద్ర అగర్వాల్. ఆ కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ప్రధాన న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టులో ఒక భాగం కాబట్టి ప్రధాన న్యాయమూర్తి కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తారు అని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కువ ఇంపార్టెంట్. ఇది జ్యుడిషియరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. లాస్ట్కి మనం 1-2 నిమిషాలలో సమప్ చేసుకుంటే, మీకు జ్యుడిషియరీలో ఆర్టికల్ నెంబర్స్ చాలా తక్కువ అడుగుతారు, ఒక 5-6 ఆర్టికల్సే ఇంపార్టెంట్. ఆ ఆర్టికల్స్ నేను ఆల్రెడీ చెప్పాను. 131 ఒకటి ఇంపార్టెంట్, 143 ఇంపార్టెంట్, దాని తర్వాత 226 ఇంపార్టెంట్, 136 అయితే చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి కొన్ని ఆర్టికల్ నంబర్స్ గుర్తుండాలి. తర్వాత జడ్జిలకు సంబంధించిన అంశాల మీద ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. ఎవరు వాళ్ళని అపాయింట్ చేస్తారు, అర్హతలు ఏంటి, తీసేయాలనుకుంటే పాటించాల్సిన విధానం ఏంటి, వాళ్ళ శాలరీస్ ఎవరు డిసైడ్ చేస్తారు, వాళ్ళని ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు, ఇట్లాంటి అంశాల మీద ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. తర్వాత జ్యురిస్డిక్షన్కి సంబంధించి స్పెషల్ లీవ్ పిటిషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఒరిజినల్ జ్యురిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఇంపార్టెంట్. హైకోర్టుకి వచ్చేసరికి రిట్ జ్యురిస్డిక్షన్ మీద ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. సబార్డినేట్ కోర్ట్స్లో ఎవరు ఆ న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు, ఏ ఆధారం మీద అన్న దాని మీద ప్రశ్నలు వస్తాయి. ఇది జ్యుడిషియరీకి సంబంధించి. అయితే లాస్ట్కి దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి మీరు వినుంటారు, అదొక్కటి చెప్పి జ్యుడిషియరీ ఆపేద్దాము. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద ఈ మధ్య కాలంలో ప్రశ్నలు రావడం స్టార్ట్ అయినాయి. అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నది జ్యుడిషియల్ యాక్టివిజంకి సంబంధించింది. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి? ఇప్పుడు జ్యుడిషియరీ తన పని తను చేసుకుంటూ వేరే భాగాలు అంటే గవర్నమెంట్లో ఉండే వేరే అంగాలు లైక్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ వారి పని కూడా వారు చేసేటట్టు చూడడాన్ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటాం. యాక్టివ్ అని అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి తన పని తను చేసుకోవడమే కాకుండా వేరే వాళ్ళని కూడా వారి పని చేయడానికి ప్రోత్సహించడంని మనం యాక్టివ్ అని అంటాం. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే జ్యుడిషియరీ తన పని తను చేసుకుని పోతుంది. ఏంటి తన పని? గొడవలు ఉంటే వాటిని సాల్వ్ చేయడము, తర్వాత కాన్స్టిట్యూషన్లో ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని తీర్చడం, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇది జ్యుడిషియరీ పని. కాకుండా ఎగ్జిక్యూటివ్ కూడా తన పని కరెక్ట్గా చేసేటట్టు చూడడాన్ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటాం. అంటే ఉదాహరణకి ప్రజలకి సంబంధించి ఏదైనా అంశం మీద
తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోయినా, చేయాల్సిన పని సరిగ్గా చేయకపోయినా జ్యుడిషియరీ దాని మీద మీరు ఈ పని చేయాలి, ఇది మీ బాధ్యత, మీరు చెయ్యట్లేదు, మీరు చెయ్యండి అని ఇచ్చే ఆర్డర్. ఈ ప్రాసెస్‌ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటాం. జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఒక కాన్సెప్ట్. దాన్ని మనం కళ్ళతో చూడలేము. అది ఎట్లా పనిచేస్తుందన్నది చూడొచ్చు. మీకు అది అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫస్ట్ జ్యుడిషియల్ యాక్టివిజం కేస్‌కి సంబంధించింది ఇది ఇండియాలో. అండర్ ట్రయల్స్ అని అంటాం. అంటే ఇంకా వారి మీద కేసులు నడుస్తున్నాయి. వారు ముద్దాయియా కాదా అన్న నిర్ణయం తీసుకోలేదు. ఈ అండర్ ట్రయల్స్‌ని కూడా జైళ్ళల్లో పెడతారు. అయితే ఏమైందంటే నార్త్‌లో కొన్ని రాష్ట్రాలలో, 1, 2 రాష్ట్రాలలో జైళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే అండర్ ట్రయల్స్ ఆరోగ్యం చెడిపోవడము, అనారోగ్యాలతో బాధపడడం ఇవన్నీ జరిగినాయి. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి ఒక పోస్ట్ కార్డ్ ద్వారా ఒక ఎన్‌జీఓ తీసుకొచ్చింది. పోస్ట్ కార్డ్ ద్వారా సుప్రీంకోర్టుకి చెప్పడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితులలో అండర్ ట్రయల్స్‌ని పెడుతున్నారు అని. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే జైలు శాఖకి ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని ఆర్డర్ ఇచ్చింది? మీ బాధ్యత అండర్ ట్రయల్స్‌ని సరిగ్గా చూసుకోవడం మీ బాధ్యత. వారికి కూడా ప్రాథమిక హక్కులుంటాయి. వారి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవడం మీ బాధ్యత. మీరు మీ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తలేరు. ఇప్పుడు మీరు ఆ పని సరిగ్గా చేయండి అని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం ప్రొసీజర్‌ని, ఈ మొత్తం ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటాం. అయితే జ్యుడిషియల్ యాక్టివిజంని ఎట్లా ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే, జ్యుడిషియల్ యాక్టివిజంని ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయడానికి ఫైల్ అయ్యేదే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే చాలామంది వ్యక్తులకు సంబంధించి ఒక సమస్య వచ్చినప్పుడు, లేదా చాలామంది వ్యక్తులకు సంబంధించి ఒక పని సరిగ్గా చేయలేదు, పని పాడవడం లాంటివి జరిగినప్పుడు మనం కోర్టుకి వెళ్ళి అయ్యా వాళ్ళు వారి పనిని సరిగ్గా చేయట్లేదు కాబట్టి మాకందరికీ ఇబ్బంది అవుతుంది అని చెప్పడాన్ని మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని అంటాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎవరైనా ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే ప్రజల కోసం ఫైల్ చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఆ బీహార్‌లో ఉన్న జైలు నేను ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు, కానీ నేను కూడా ఫైల్ చేయొచ్చు దాని మీద కేసు. ఎందుకంటే అక్కడ చాలామంది వ్యక్తులకు సంబంధించిన హక్కులు ఉల్లంఘింపబడుతున్నాయి, లేదా ప్రభుత్వం తన పని సరిగ్గా చేయట్లేదు, దానివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇట్లాంటివి మనం కోర్టు దృష్టికి తీసుకెళ్ళడానికి ఏసే పిటిషన్ని, కేసుని మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని అంటాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వల్ల ఉండే లాభాల మీద ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. మొదటి లాభం ఏంటంటే యాక్సెస్ టు జస్టిస్. ఎవరైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయొచ్చు. నేను ఫైల్ చేయొచ్చు. నేను ఎప్పుడూ ఆ ప్లేస్‌కి వెళ్ళుండకపోవచ్చు, ఆ వ్యక్తులను కలిసి ఉండకపోవచ్చు, కానీ అయినా నేను ఫైల్ చేయొచ్చు. వాళ్ళ కోసం నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయొచ్చు. ఎవరైనా ఫైల్ చేయొచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వల్ల కాస్ట్ తగ్గుతుంది. అంటే ఒక వ్యక్తి ఒక్కొక్కరు వెళ్ళి ఫైల్ చేసే బదులు అందరి కోసము ఒక్క కేసే ఫైల్ అవుతుంది. సో కాస్ట్ తగ్గడం జరుగుతుంది. మూడోది ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యూజువల్‌గా కోర్టు చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. అంటే తొందరగా నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది. స్పీడీ జస్టిస్. నాలుగో ముఖ్యమైన అంశం ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వల్ల ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ అవ్వడం జరుగుతుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వల్ల న్యాయం తొందరగా జరుగుతుంది. సో ఇవన్నీ పాయింట్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వల్ల ఉండే బెనిఫిట్స్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్‌లో ప్రొసీజర్లు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే మనం ఇప్పుడు కోర్టులో ఒక కేసు వేయాలంటే ఒక ప్రొఫార్మా ఉంటుంది. ఆ ప్రొఫార్మాలోనే మనం కేసు అప్లై చేయాలి. పిటిషన్‌ని కూడా అట్లాగే రాయాలి. ఆ పిటిషన్ అలాగే రాయాల్సి వస్తుంది. పిటిషన్‌ని కోర్టు తీసుకునే విధానం ఒక ప్రొసీజర్ ఫాలో అవుతుంది. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్‌లో ఏమైతదంటే మీరు ఒక పోస్ట్ కార్డ్ మీద రాసి పంపించినా కోర్టు దాన్ని కేసులాగా స్వీకరించొచ్చు. ఒక మెయిల్ పోయినా కేసులాగా స్వీకరించొచ్చు. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్‌లో ప్రొసీజరల్ రిజిడిటీ, ఖచ్చితంగా విధి విధానాలను పాటించాలన్న కండిషన్, ఆ ప్రొసీజరల్ రిజిడిటీ ఉండదు. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వల్ల ఉండే లాభం. దీంతో మనము జ్యుడిషియరీ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టార్ట్ చేయాల్సింది సెంటర్ స్టేట్ రిలేషన్స్. సెంటర్ స్టేట్ రిలేషన్స్‌లో మనం ముఖ్యంగా ఏం చర్చిస్తామంటే మన దగ్గర కేంద్రం ఉంది, రాష్ట్రాలు ఉన్నాయి. ఈ కేంద్రం రాష్ట్రాల మధ్యలో ఉండే సంబంధాలకి సంబంధించిన రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్‌ని మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటాం. అయితే కాన్స్టిట్యూషన్‌లో సెంటర్ స్టేట్ రిలేషన్స్‌కి సంబంధించి ఎట్లా ఇస్తారు అంటే ముందు లెజిస్లేటివ్ రిలేషన్స్. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఉంటుంది, స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది. పార్లమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ లెజిస్లేచర్ ఏం చేస్తుంది అన్న దాని మీద డిసైడ్ చేసేది లెజిస్లేటివ్ రిలేషన్స్. దాని తర్వాత మనకు ఉండేది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. లెజిస్లేటివ్ రిలేషన్స్ తర్వాత మనం చూడాల్సింది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. దీని తర్వాత మనకు ఉండే మూడోది ఏంటంటే ఫైనాన్షియల్ రిలేషన్స్.
ఉన్న రిసోర్సెస్ని, వనరులని ఎట్లా ఎవరికి విభజిస్తారు, ఆర్థిక వనరుల విభజనని మనం ఫైనాన్షియల్ రిలేషన్స్ అని అంటాం. సో లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ ఇవి కాకుండా ఇంటర్ స్టేట్ రిలేషన్స్ ఉంటాయి. ఇంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి మనకు 1-2 ప్రొవిజన్స్ తెలవడం ఇంపార్టెంట్. ఇవి కాకుండా బాగా క్వశ్చన్స్ అడిగేది దేని మీద అంటే కమిటీస్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి కొన్ని కమిషన్స్ని అపాయింట్ చేయడం జరిగింది. రాజ్మన్నార్ కమిషన్ అని అంటారు, మదన్ మోహన్ పుంచి, సర్కారియా కమిషన్, ఇట్లాంటివి ఎవరు కాన్స్టిట్యూట్ చేశారు, ఎందుకు కాన్స్టిట్యూట్ చేశారు, ఇట్లాంటి ప్రశ్నలు అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్లో మనం ఇవన్నీ డిస్కస్ చేయాలి. ఫస్ట్ మనం లెజిస్లేటివ్ రిలేషన్స్తో స్టార్ట్ చేద్దాం. లెజిస్లేటివ్ రిలేషన్స్ అసలు ఎందుకు వస్తుంది అన్నది ముందు మనం డిస్కస్ చేసుకుంటే దానివల్ల ఉండే బెనిఫిట్ ఏంటి, అంటే ఎందుకు ఇవ్వడం జరిగింది అన్నది చెప్తాను. లెజిస్లేటివ్ రిలేషన్స్ అర్థం ఏంటంటే, మీకు ఇది అర్థం కావాలంటే మనకి కేంద్రంలో పార్లమెంట్ ఉంటుంది, రాష్ట్రంలో వచ్చేసరికి స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది. ఈ రెండు సంస్థల పని ఏంటి అంటే లా మేకింగ్, చట్టాలను చేయడం వారి పని. మరి పార్లమెంట్ దేని మీద చట్టం చేయొచ్చు, రాష్ట్రం దేని మీద చట్టం చేయొచ్చు, రాష్ట్ర శాసనసభ దేని మీద చట్టం చేయొచ్చు అన్న దాని మీద క్లారిటీ లేకపోతే ఏమవుతుందంటే పార్లమెంట్ చట్టం చేస్తుంది, రాష్ట్రాలు చట్టాలను చేస్తాయి. అప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ రాకుండా రాష్ట్రం పరిధి ఏంటి, అంటే చట్టాలు చేయడంలో రాష్ట్రాలకు ఉండే పరిధి ఏంటి, చట్టాలు చేయడంలో కేంద్రానికి ఉండే పరిధి ఏంటి అన్నది నిర్ణయించేదాన్నే మనం లెజిస్లేటివ్ రిలేషన్స్ అని అంటాం. అయితే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్ అండి. ఫస్ట్ మనకి జ్యూరిస్డిక్షన్ తెలియాలి. జ్యూరిస్డిక్షన్ ఎట్లా తెలియాలి అంటే జాగ్రఫికల్ జ్యూరిస్డిక్షన్ ఫస్ట్ తెలియాలి. అంటే ఒక రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాన్ని ఎక్కడ అమలులోకి తీసుకురావచ్చు, పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఎక్కడ అమలు పరుస్తాము అన్నది జాగ్రఫికల్. తర్వాత సబ్జెక్ట్, దేని మీద, ఏ అంశం మీద రాష్ట్రం చట్టాన్ని చేయొచ్చు, ఏ అంశం మీద కేంద్రం చట్టాన్ని చేయొచ్చు, ఇది సబ్జెక్ట్. జ్యూరిస్డిక్షన్ తెలిసిన తర్వాత మనకు నెక్స్ట్ తెలియాల్సింది లెజిస్లేటివ్ రిలేషన్స్లో ఈ జాగ్రఫికల్ సబ్జెక్ట్ డివిజన్ తర్వాత కొన్ని సందర్భాలలో పార్లమెంట్ అంటే యూనియన్ స్టేట్కి సంబంధించిన అంశాల మీద లెజిస్లేట్స్ ఆన్ స్టేట్ సబ్జెక్ట్స్. ఎప్పుడు లెజిస్లేట్ చేయొచ్చు, లెజిస్లేట్స్ ఆన్ స్టేట్ సబ్జెక్ట్స్ ఎప్పుడు లెజిస్లేట్ చేయొచ్చు అన్నది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో యూనియన్ లెజిస్లేట్స్ ఆన్ స్టేట్ సబ్జెక్ట్స్ ఎప్పుడు చేయొచ్చు అన్నది ఇక్కడ తెలుస్తుంది. మూడో అంశం మనకు తెలియాల్సింది ఏంటంటే, ఎంత మనం విభజించినా కూడా రాష్ట్రానికి కేంద్రం రాష్ట్రం చేసిన చట్టాలలో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ అంటే కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అట్లాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎట్లా పరిష్కరిస్తాము, అట్లాంటి సమస్య వచ్చినప్పుడు, అట్లాంటి గొడవ వచ్చినప్పుడు ఎట్లా పరిష్కరిస్తాము, ఆ పరిష్కారం కూడా రాజ్యాంగమే చెప్తుంది. ఈ 3 అంశాలు మనకి రాజ్యాంగం చెప్తాయి లెజిస్లేటివ్ రిలేషన్స్లో. ఇవి మనం ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలంటే ఫస్ట్ మనకి ఆర్టికల్ 245 ఇక్కడ నుండి మొదలవుతుంది. ఇది మనకి జ్యూరిస్డిక్షన్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ చెప్తాయి. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ పార్లమెంట్, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ పార్లమెంట్, యూనియన్ అంటే పార్లమెంట్ చేసే ఏ చట్టమైనా పార్లమెంట్ మేడ్ లా, పార్లమెంట్ ద్వారా రూపొందించబడ్డ చట్టం, ఈ చట్టాన్ని కంట్రీ మొత్తం ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఆల్ ఓవర్ ఇండియా. కానీ కొన్ని చట్టాలు సిటిజన్స్కి కూడా వర్తిస్తాయి. అంటే ఈ దేశ పౌరులు, వారు బయట ఉన్నా సరే, ఎన్ఆర్ఐస్ అయినా సరే, వారికి కూడా వర్తిస్తాయి కొన్ని చట్టాలు. అందుకనే పార్లమెంట్ చేసే చట్టాలకి మనము ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అని అంటాం. అంటే టెరిటోరియల్ బౌండరీని దాటుకొని వాటికి పవర్ ఉంటుంది. అందుకనే పార్లమెంట్ మేడ్ లాస్ హ్యావ్ ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ లేదా లెజిస్లేషన్ అని అంటాం. ఇది పార్లమెంట్ మేడ్. అదే ఒక స్టేట్ మేడ్ లా ఉందనుకోండి, రాష్ట్రం చేసిన చట్టం అయితే ఉట్టి ఆ రాష్ట్ర పరిధిలో మాత్రమే అది అమల్లోకి వస్తుంది, అంటే విత్ ఇన్ ద స్టేట్. దీన్ని మనం టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అని అంటాం.
అంటే ఉట్టి ఆ రాష్ట్రంలోనే అమలవుతుంది కాబట్టి టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనడం జరుగుతుంది. ఫస్ట్ ఇది అంటే జాగ్రఫికల్గా ఎక్కడ వస్తుంది, అట్లాగే ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, దాన్ని మనం టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ లాగా అర్థం చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఆర్టికల్ 245 తర్వాత నెక్స్ట్ తెలియాల్సింది సబ్జెక్ట్ జ్యూరిస్డిక్షన్. అంటే ఏ అంశం మీద పార్లమెంటు చట్టాలు చేయొచ్చు, ఏ అంశం మీద రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు. సబ్జెక్ట్స్ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా అంశాలని గవర్నమెంట్ డీల్ చేస్తూ ఉంటుంది. ఈ అంశాలను మనం పాలిటీలో సబ్జెక్ట్స్ అని పిలుస్తామన్నమాట. వాటిని మనం సబ్జెక్ట్స్ అని అంటాం. అయితే సింపుల్గా ఏం చేస్తారంటే గవర్నమెంట్కి సంబంధించి అన్ని అంశాలని ఒక లిస్ట్ లాగా తయారు చేస్తారు. ఈ లిస్టులో పార్లమెంట్ ఏ అంశం మీద చట్టం చేయొచ్చు, రాష్ట్రాలు ఏ అంశం మీద చట్టం చేయొచ్చు, పార్లమెంట్ రాష్ట్రాలు కలిపి ఏ అంశం మీద, కొన్ని అంశాలు ఎట్లుంటాయంటే పార్లమెంటు చట్టం చేయొచ్చు, రాష్ట్రాలు చట్టం చేయొచ్చు, కామన్ సబ్జెక్ట్స్ అట్లాంటివి ఏవి అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు. ఈ ప్రొసీజర్ని మనం 3 లిస్ట్స్ అంటాం, లిస్ట్ సిస్టమ్ అని అంటాం. ఈ సబ్జెక్ట్స్ని డివైడెడ్ ఇంటూ 3 లిస్ట్స్. ఫస్ట్ లిస్ట్ వచ్చేసి యూనియన్ లిస్ట్ అని అంటాం, తర్వాతది స్టేట్ లిస్ట్, దీని తర్వాత మూడోది వచ్చేసి కంకరెంట్ లిస్ట్ అంటే కామన్ లిస్ట్ అని అర్థం. కంకరెంట్ లిస్ట్ ఈ 3 లిస్టుల కింద విభజిస్తామన్నమాట. దీని అర్థం ఏంటంటే ఈ యూనియన్ లిస్ట్లో పొందపరిచిన అంశాలన్నిటి మీద చట్టం చేసే అధికారం కేవలం పార్లమెంట్కు ఉంటుంది. రాష్ట్రాలు దీని మీద చట్టం చేయడానికి వీలుండదు. స్టేట్ లిస్టులో ఉన్న అంశాల మీద రాష్ట్రాలు చట్టం చేయొచ్చు, కానీ కొన్ని పరిస్థితులలో కేంద్రం కూడా చట్టాలను చేయొచ్చు. కంకరెంట్ లిస్టులో ఉన్న అంశాల మీద పార్లమెంట్ చట్టం చేయొచ్చు, స్టేట్ కూడా చట్టం చేయొచ్చు. అంటే ఇది కామన్ లిస్ట్, పార్లమెంట్ అండ్ స్టేట్. స్టేట్కి పవర్ ఉంటుంది చట్టాలు చేయడానికి, పార్లమెంట్కి కూడా పవర్ ఉంటుంది. అది కంకరెంట్ లిస్ట్. సో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, ఈ 3 లిస్టులని ఎక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 3 లిస్టులో వచ్చే అంశాలని షెడ్యూల్ 7లో ఇస్తారనమాట. షెడ్యూల్ 7 ఇంపార్టెంట్. షెడ్యూల్ 7 కంటైన్స్ ద 3 లిస్ట్, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్. దీన్ని లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని కూడా అనడం జరుగుతుంది. అయితే సబ్జెక్ట్స్ని మొత్తం 3 భాగాలుగా విభజిస్తాం. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో పార్లమెంట్ చేసే సబ్జెక్టులు అన్నీ వస్తాయి, స్టేట్ లిస్ట్లో స్టేట్ చేసే సబ్జెక్ట్స్ అన్నీ వస్తాయి, కంకరెంట్ లిస్ట్లో ఒక పార్లమెంట్ చేయొచ్చు, స్టేట్ చేయొచ్చు. దీని మీద మనం ఇంకా డీటెయిల్డ్గా నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం బేసిక్గా 3 సబ్జెక్ట్స్ 3 లిస్టుల గురించి చర్చిస్తాము. దాని తర్వాత ఒకవేళ ఏమైనా కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే ఆ కాన్ఫ్లిక్ట్ని ఎట్లా రిజాల్వ్ చేస్తామన్న దాని మీద కూడా మనం చర్చించుకుంటాం. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ మీద కూడా డిస్కస్ చేద్దాం. దీంతో నేను ఈ ఎపిసోడ్ కంప్లీట్ చేస్తున్నాను. దీంట్లో జ్యుడిషియరీ కంప్లీట్ చేసి సెంటర్ స్టేట్ రిలేషన్స్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఎపిసోడ్లో సెంటర్ స్టేట్ రిలేషన్స్ని కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.